నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ప్రెస్ మీడియాతో మాట్లాడుతూ సినిమాల ప్రస్తావన వస్తే ఓజీ సినిమా ఇంకా పెండింగ్లో ఉంది కదా, ఓజీ అంటే క్యాజీ అని అంటారు ఇప్పుడు ప్రజలు. ఎందుకంటే నన్ను ఎన్నుకున్నది ప్రజల సేవ కొరకే కానీ సినిమాల గురించి కాదు కాబట్టి ఈసారి సినిమాలు తగ్గించుకుంటాను అని అంటున్నారు. మరి సగం లాగిపోయిన ఓజీ పరిస్థితి ఏంటి? ఇటువంటి అంశాల మీద కూడా ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఓజీ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొద్ది రోజులు మాత్రం చేస్తే పూర్తిగా అయిపోతుంది. మరి ఈ సందర్భంలో ఈయన బిజీగా ఉన్నారు. మరి సినిమాలకి ఎప్పుడు టైం కేటాయిస్తారు? మరి ఒకవేళ ఓజీ అయిపోయిన తర్వాత సినిమాలు చేసే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉంటే వేరు, డిప్యూటీ సీఎంగా ఉంటే వేరు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి సినిమాలకు ఎక్కువ కేటాయిస్తే విమర్శలు వస్తాయి. కాబట్టి ఆయన కంప్లీట్ చేయాల్సిన సినిమాలు 3 ఉన్నాయి. అటు ఓజీ ఉంది, తర్వాత హరిహర వీరమల్లు ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. 3 సినిమాలు కంప్లీట్ చేస్తే దాదాపు ఆయన సినిమాలకి చేసుకుని తగ్గించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మొన్న మీటింగ్ అక్కడికి జనంలోకి వెళ్తే అడిగారు ఓజీ పరిస్థితి ఏంటంటే, నేను మనం బిజీగా ఉన్నాం కదా, రోడ్లు గుంతలు పడిపోయినాయి, పోర్చలేదని చెప్పి అంటూ ఉంటారు, సినిమాల గురించి మనం చేసుకుంటూ వెళ్తే ప్రశ్నించేది కూడా మీరే అని చెప్పి అనటంలో ఆ సందర్భంలో ఆయన అన్నాడు ఓజీ అంటే క్యాజీ అంటారు అని చెప్పి ఆయన పంచరేలా కూడా వాడారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో సినిమాలు చేయడానికి, సినిమాల టైం కేటాయించడానికి చాలా కష్టమే. నెలకు 2-3 రోజులు మాత్రమే కేటాయిస్తుందని చెప్పి ఆయన అంటున్నాడు. నేను అనుకోవటం కాబట్టి ఆయన కమిటీ సినిమాలు మాత్రం టైం పట్టే అవకాశం అయితే ఉంది. నెలకి 3 రోజులు సినిమా కేటాయిస్తే సినిమా పూర్తయినట్టేనా? అంటే చాలా వరకు కొన్ని అప్పుడు ఓజీ చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ కొంతవరకు ఏదో చేశారు. హరిహర వీరమల్లు మేజర్ పార్ట్ అయినట్టు ఉంది. కాకపోతే ఏంటంటే చకచకా సినిమాలు చేసేయాల్సిందే. క్వాలిటీ కోసం తాపత్రయపడుకుంటూ మన పాన్ ఇండియా సినిమా కదా, మనం హరిహర వీరమల్లును లేకపోతే ఇట్లా వీటిని చేద్దాం అనుకుంటే కష్టం. ఇప్పుడు ఆయన కెరీర్ ఇక్కడ దాకా వచ్చిందంటే సినిమాలే కారణం. సినిమాల్లో ఉన్న ఇమేజ్ వల్లే ఆయనకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. వాళ్ళ జనసేన పార్టీ బలపడటానికి కూడా సినిమాలే కారణం. అలా అనుకుని మళ్ళీ సినిమాలకి ఎక్కువ టైం కేటాయిస్తే రాజకీయాల పరంగా విమర్శలు వస్తాయి. ఇప్పుడు రెండు కళ్ళలాగా చూడాల్సిందే సినిమాలని, రాజకీయాలను. ఫస్ట్ ప్రయారిటీ రాజకీయాలకు ఇవ్వాల్సిందే. సినిమా మీద ఎంత ప్రేమ ఉన్నా కానీ దాన్ని కాస్త పక్కన పెట్టడమే మంచిది. ఎందుకంటే ఖాళీగా ఉండి పార్టీ అధికారంలో లేకపోతే లేదా ఇంకోటి అనుకుంటే సినిమాలు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆయన మామూలుగా కూడా బ్రో సినిమానే అప్పుడు ప్రచారంలో ఆ టైంలో కూడా జనంలో తిరుగుతూ షూటింగ్ ఆ దగ్గరలో పెట్టుకునేవాడు. ఆయన అటు పెట్టుకుని అది కంప్లీట్ చేసుకుంటూ బ్రో రిలీజ్ అయింది. అది స్పెషల్ పాత్ర కాబట్టి తక్కువ రోజులు 20 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశారు. మిగతా సినిమాల పరిస్థితి అలా కాదు. ఓజీ సినిమా దాదాపు అయిపోయి వచ్చింది, కొంత పాటు కేటాయిస్తే సరిపోతుంది. అదే ఆయన ఏమన్నాడంటే, నేను నిర్మాతను రిక్వెస్ట్ చేస్తాను, నాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పే మాట వాడాడు ఆయన. అది కాబట్టి వెంటనే ఇప్పటికెప్పుడు సినిమాలు చేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు బాధ్యతలు కూడా ఎక్కువ అయ్యాయి కాబట్టి వీటి మీద ఎక్కువ టైం కేటాయించాలి. ఇప్పుడు 3 సినిమాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. 3 సినిమాలకు మీరు అన్నట్టు నెల రోజుల్లో 3 రోజులు కనుక దాన్ని కేటాయిస్తే ఈ సినిమాలు అన్నీ రిలీజ్ అవ్వడానికి 3 ఏళ్ళనే పడుతుంది కదా. మరి ఎన్నికల టైం దగ్గర పడుతుంది కాబట్టి ఏదో కొంత టైం తీసుకుని, ఇప్పుడు నిర్మాతల దీన్ని బట్టి కొంతమంది, ఇప్పుడు ఏం రత్న గారితో సినిమా ఉంది, మరి ఆ సినిమా పాపం ఆయన ఖుషీతో మన పవన్ కళ్యాణ్ గారికి మంచి హిట్, పవన్ కళ్యాణ్కి ఖుషీ లాంటి హిట్ ఇచ్చిన వ్యక్తి, మరి పాపం ఆయన నిర్మాతగా కొంత వెనకబడ్డాడు ఏం రత్న గారు. ఆయనకు ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈయన సినిమా మొదలుపెట్టారు. ఆ సినిమా కొంత ముందుకెళ్ళింది, కానీ అది ముందుకి వెనక్కి పూర్తవలేక ముందుకెళ్తుంది. అంటే ఈయన డేట్స్ కేటాయిస్తే అయిపోద్ది. ఇక్కడ ఆయన దృష్టిలో పెట్టుకోవాలి. ఒక నిర్మాత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఒక హీరో టైం కేటాయించలేకపోతే నిర్మాతలు చాలా సఫర్ అవుతారు. వాడు ఫైనాన్స్ తెచ్చుకొస్తారు, అవి వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. కానీ నేను అనుకోవడం ఏంటంటే, ఆయన 3 రోజులని కాదు కానీ కొంత టైం కేటాయించేసి ఈ 3 సినిమాల విషయంలో, ఆ తర్వాత కొత్త సినిమాలు కమిట్ అవ్వకుండా రాజకీయాలకు ఎక్కువ టైం కేటాయించుకుంటే బాగుంటుంది. అది ఇప్పుడు 3 సినిమాల తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ సినిమాలు ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా మనం? చేయకూడదు. ఎందుకంటే ఇక ఆయన పూర్తి టైం రాజకీయాలకి కేటాయించే ఆలోచన ఉంది. ఈ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి పెట్టుకుంటాడు ఆయన. అధికారం వచ్చింది కాబట్టి ఇంకా స్ట్రెంథన్ చేసుకుంటే పార్టీని, క్షేత్రస్థాయిలో పార్టీని బలపరిస్తే ఇంకా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఉంటాడు ఆయన. ఇప్పుడు అధికారం లేకపోతే ఒక రకంగా ఉంటుంది, అధికారం వస్తే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సినిమాలకి తగ్గించుకుంటూ కొత్త సినిమాలు కమిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు నాకు తెలిసి. ముందు కమిట్ అయినవి చేసుకుంటారు. ఏమన్నా అడిగితే స్పెషల్ క్యారెక్టర్లు ఏమైనా చేసుకుంటూ
అదైతే తక్కువ రోజులు అయిపోతుంది కాబట్టి స్పెషల్ క్యారెక్టర్లు చేసుకుంటూ ఉంటే సినిమాలని వదిలిపెట్టకుండా అది చేస్తే బాగుంటుంది. సో నిజానికి టైం కూడా తనకి ఇవ్వడానికి కూడా కుదరట్లేదు అనమాట. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా 10 ఏళ్ళుగా జనసేన కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది సాధించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. సో దానివల్ల సినిమాలకు కాస్త దూరం అయ్యే అవకాశం అయితే ఉందని మనకి ఇక్కడ పరిస్థితి అయితే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.